హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సంక్రాంతి పండగకి గోదావరి జిల్లాలో తప్పకుండా చేసుకునే పాకుండల్ని ఎంతో ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. పాకుండల్ని నూనెలో వేయగానే విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా పాకుండలు పర్ఫెక్ట్గా రావాలంటే పాకం ఎలా పట్టాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా పాకుండలు తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బియ్యాన్ని తీసుకున్నాను. ఒక 50 గ్రాములు ఎక్స్ట్రా తీసుకోవాలి. అందుకే నేను ఇక్కడ 300 గ్రాముల బియ్యాన్ని తీసుకున్నాను. 300 గ్రాముల బియ్యానికి 150 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. మనకి 1/2 కేజీ బియ్యానికి 150 గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక 50 గ్రాముల బియ్యం అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటే పిండి సరిపోకపోతే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్లు పోసి ఒక 24 గంటలు నానబెట్టుకోవాలి. 24 గంటలు అయ్యేలోపు ఈ బియ్యాన్ని మధ్య మధ్యలో కడుగుతూ ఉండాలి, లేకపోతే బియ్యం వాసన వస్తాయి. 24 గంటలు నానిన తర్వాత ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. నీళ్లు మొత్తం పూర్తిగా వాడిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని జల్లెల్లో వేసుకుని బాగా జల్లించుకోవాలి. ఇలా మొత్తం జల్లించిన తర్వాత ఈ పిండిని చేతితో గట్టిగా నొక్కి పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేయడం కోసం ఒక మూకుల్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో ఒక 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలో 150 గ్రాముల బెల్లాన్ని వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి లో ఫ్లేమ్లో కదుపుతూ బెల్లాన్ని కరిగించాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పాకాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకుంటే మనకి బెల్లంలో ఉండే రాళ్ళు అవి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో కదుపుతూ పాకం పట్టుకోవాలి. పాకం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా పాకాన్ని వేసి చేతితో ఇలా దగ్గరికి చేస్తే మన చేతికి అంటుకోకుండా ఒక ఉండలాగా పాకం వస్తే మనకి పాకం రెడీ అయినట్లే. పాకం అనేది వీడియోలో చూపిన విధంగా గట్టిగా కాకుండా మెత్తని ఉండలాగా ఉండాలి. గట్టిగా అయితే మనకి పాకుండలు అనేవి గట్టిగా వస్తాయి. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనకి పిండి మిశ్రమం అనేది వీడియోలో చూపిన విధంగా గరిటె జారుడుగా ఉండాలి. పిండి మిశ్రమం కొద్దిసేపు గరిటె పైన ఉండి తర్వాత కింద పడితే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ పిండిని బాగా ఒత్తుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి ఉంచుకున్న పాకుండల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే పాకుండలు పైన ఫ్రై అయిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కదుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిన విధంగా ఇలా ముదురు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక జల్లెడలో వేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని పాకుండలకి ఇలా నువ్వులు అద్దుకుని ఫ్రై చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగానే ఉంటాయి. చల్లారిన తర్వాత బయట క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిన విధంగా పాకం బట్టి చేస్తే ఈ కొబ్బరి పాకుండలు అనేవి విరిగిపోకుండా నూనె ఎక్కువగా పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.